సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయండి, అలాగే అవి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కూడా మీరు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే వరుణ్ తేజ్ గారిది ఆపరేషన్ వ్యాలంటైన్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ లాస్ట్ వీక్లో చూడడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట అమెజాన్ ప్రైమ్లో. అండ్ అలాగే దాంతోపాటు హృతిక్ రోషన్ గారిది ఫైటర్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 21st నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి బ్రహ్మయుగం మూవీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయాయి. కాకపోతే ఈ మూవీ అనేది ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోవడంతో మనకి తొందరగా అయితే ఓటీటీలోకి వస్తుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సోనీ లీవ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మనకి సోనీ లీవ్లో ఆల్ లాంగ్వేజ్లో చూడడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట ఈ మంత్ 15th నుంచి. అండ్ అలాగే దాంతోపాటు సందీప్ కిషన్ గారి ఊరి పేరు భైరవకోన ఈ మూవీ అనేది ప్రెజెంట్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట అమెజాన్ ప్రైమ్లో. మనకి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. కాకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది సడన్గా చేంజ్ అయ్యి మనకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే మనకి సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి అన్ని మూవీస్ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఒక్క మూవీ తప్ప. ఈ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అదేంటంటే హనుమాన్ మూవీ. ఈ మూవీ అయితే మనకి ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ డేట్ వచ్చింది. కాకపోతే మనకి హిందీ లాంగ్వేజ్లో చూడడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది. మనకి ఈ మంత్ 16th నుంచి జియో సినిమాలో అండ్ అలాగే దాంతోపాటు కలర్స్ కాంప్లెక్స్ అనేసి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ఉందన్నమాట. ఈ రెండు ప్లాట్ఫామ్స్లో మనకి ఈ మంత్ 16th నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు హిందీ లాంగ్వేజ్లో. మరి తెలుగు లాంగ్వేజ్ గురించి అయితే మనకి త్వరలో అప్డేట్ అయితే రావాల్సి ఉంటుంది. కేవలం హిందీ లాంగ్వేజ్ మాత్రమే ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది ఈ మంత్ 16th నుంచి. మరి మీకు హిందీ లాంగ్వేజ్ అయినా పర్లేదు అనుకుంటే ఈ మంత్ 16th వరకు అయితే వెయిట్ చేయండి, మనకి జియో సినిమాలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే దాంతోపాటు ఇంకో మూవీ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట, అదేంటంటే ఐలాన్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన తమిళ వర్షన్ ఇప్పుడే ప్రెజెంట్ అవైలబుల్గా ఉంది, కానీ తెలుగు వర్షన్ గురించి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. ఒకవేళ అప్డేట్ వచ్చినట్లయితే మీకు నెక్స్ట్ వీడియోలో పక్కాగా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కానీ మీరు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఎలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.